కేసీఆర్ పాలన అంటే డైరెక్ట్గా వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. అప్పులు తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటాడు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదన్న. ఎందుకు? ఎందుకంటే ఫ్రీ బస్ తప్పితే ఏ అభివృద్ధి లేదు, ప్లస్ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదు. ఒక పెన్షన్ అటు పెంచుతున్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరాల పైన అవుతుంది, అది లేదు. రైతు భరోసా, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు కూడా సగం మందికే ఇచ్చాడు, పూర్తిగా ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం, మంత్రులు మాత్రం హెలికాప్టర్లు తిరుగుతున్నారు. అదేమంటే జనాలకి ఇబ్బంది పడుతున్నారు అనేసి, ట్రాఫిక్ వాళ్ళని సమస్య అనేసి వాటికి మాత్రం డబ్బులు ఉన్నాయి, నిధులు ఉంటున్నాయి. తిరగడానికి ఢిల్లీ పోవడానికి నిధులు ఉంటున్నాయి. మంత్రివర్గంలో మంత్రివర్గం మొత్తం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు, ఏ మంత్రి ఏ శాఖ లేదు. సో మన కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు, అది మహిళలకు నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్ మహిళలకే స్కూటీ కొనిస్తున్నాడు, ల్యాప్టాప్లు కొనిస్తున్నారు, ఏదీ లేకుండా పోయింది. చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడే వచ్చారు కదా, కొంచెం టైం ఇవ్వండి. టైం అంటే ఇంకెంతకాలం కావాలన్న? టైం అంటే సంవత్సరం పైన అవుతుంది, సంవత్సరం పైన అవుతుంది, ఇంకెంతకాలం కావాలి టైం అంటే? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం June 2 జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం చేస్తుంది అంటున్నారా రేవంత్ రెడ్డి? ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేస్తారు? అంతగా ఏమైనా చేయరన్న. కేసీఆర్ పాలన ఎలా ఉంది? కేసీఆర్ పాలన అంటే డైరెక్ట్గా వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. అప్పులు తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటాడు. ఇది మన తెచ్చుకుంటే ఒకటే తెచ్చుకుంటాడు, పెడతాడు, లేదంటే తింటాడు, అయిపోతుంది. ఇది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం కాదు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రతిదీ చెప్పాలి, చిన్న విషయం చెప్పాలి. ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా చెప్పాల్సిందే, అన్నీ బదిలాడుకోవాలి, పోయి ఢిల్లీ పోవాలి ప్రతిదానికి. అప్పుడే చెప్పాడు, మీరు ఢిల్లీ పోయి అడుక్కు తినాల్సిందని చెప్పాడు అప్పుడే కేసీఆర్, ఎలక్షన్ ముందే చెప్పాడు. అది ఇప్పుడు నిజమవుతుంది, అంతే ఏం లేదు. కేసీఆర్ ముందే చెప్పాడు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని చెప్పేసి వైన్ షాప్లలో రేట్లు పెంచుతానని చెప్తారు, పెంచుకుంటా పోతున్నారు కదన్నా రేట్లు. అదేమంటే ఆర్థికంగా కావాలన్నారు. ఎలక్షన్ ముందు అలా వైన్ షాపులు తీపిస్తాము, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్తా ఉంటారు. గెలిచిన తర్వాత మాత్రం వైన్ షాపే ఆధారం అంటున్నారు. ఇక సో మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంటే? నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ ఏం పెడతలేదన్న. ఆమె నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దండేసింది కదా, నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఆమె బాధ అని చెప్పుకుంది. పార్టీతో నాయకత్వం మాత్రం కేసీఆర్ కావాలనేసి ఆమె కోరుకుంటుంది, పార్టీలో వేరే వాళ్ళు వద్దనేసి. ఓడిపోవడం రీజన్స్ అంటే కేసీఆర్ వీళ్ళు పెట్టిన ఎక్కువ పథకాలు అమలు చేస్తారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేశారు కాబట్టి బోరు కొట్టింది, అదొకటి కొంత కొత్త తరం కోసం ఎతికారు, అది లేకుండా పోయింది.